అండి మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు కూడా ఇలాంటి జాబ్ అప్డేట్స్ అయితే పొందండి. ఈ యొక్క వీడియోలో ఏపీ ఎంఎస్ఆర్బి రిక్రూట్మెంట్ గురించి, అలాగే కోనసీమ జిల్లాకు సంబంధించిన రిక్రూట్మెంట్ గురించి, అలాగే ఇంకొకటి ఏంటంటే వెస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించిన నోటిఫికేషను, విశాఖపట్నం జిల్లాకు సంబంధించిన నోటిఫికేషను, ఈ నోటిఫికేషన్ సంబంధించి అన్ని కూడా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఏంటంటే విశాఖపట్నంలో ఆల్రెడీ కొన్ని రిజల్ట్స్ అయితే పెట్టడం జరిగింది. ఆడియాలజిస్టు, ఆప్టోమెట్రిస్టు, ఎర్లీ ఇంటర్వెన్షన్ అండ్ ఆర్కేఎస్కే కన్సల్టెంట్, ఫార్మసిస్టు, ల్యాబ్ టెక్నీషియన్, డియూ, ఎల్జిఎస్ ఇవన్నీ కూడా మెరిట్ లిస్ట్ అయితే పెట్టడం జరిగిందండి. సో ఎవరైతే చూసుకోలేదో ఒకసారి మెరిట్ లిస్ట్లో ఒకసారి అయితే మీరు అబ్జర్వ్ చేయండి. విశాఖపట్నం జిల్లా వాళ్ళు ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళ మెరిట్ లిస్ట్ అయితే చూసుకోండి. సో ఇక్కడ ఏపీఎంఎస్ఆర్బి రిక్రూట్మెంట్, ఇది ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల వాళ్ళు కూడా అప్లై చేయొచ్చండి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్, హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్ అండి ఇది. ఇక్కడ నేషనల్ హెల్త్ మిషన్ లో వర్క్ చేయాల్సి ఉంటుంది. కాంట్రాక్ట్ బేసిస్ లో వర్క్ చేయాల్సి ఉంటుందండి. అంటే 1 year కాలం పాటు అయితే ఉంటుంది. ఆ తర్వాత గవర్నమెంట్ రిక్వైర్మెంట్ బట్టి, మన దగ్గర ఉన్న పనితనం బట్టి రెన్యువల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. పిడియాట్రిషన్ మరియు సైకియాట్రిస్ట్ ఇవి రెండు కూడా వేకెన్సీస్ ఉన్నాయండి. అయితే మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటప్పుడు ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్, 1 set ఆఫ్ జిరాక్స్ కాపీస్ తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. పిడియాట్రిషియన్ వచ్చేసి 17 వేకెన్సీస్ ఉన్నాయండి. ఎస్ఎన్సియులో 14, ఆర్బిఎస్కేలో 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఇవి ప్రోగ్రామ్స్ అండి, ఎస్ఎన్సియు, ఆర్బిఎస్కే అనేవి. అలాగే కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ ఎన్ఎంహెచ్పి ప్రోగ్రాంలో 15 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా ఇవి రెండు చూసుకుంటే 32 వేకెన్సీస్ వరకు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో చూసుకోండి, వాళ్ళకైతే షేర్ చేయండి. పిడియాట్రిషన్ వచ్చేసి 1,10,000 వరకు మంత్లీ శాలరీ అయితే ఎర్న్ చేయొచ్చండి. అదే ట్రైబల్ ఏరియాస్లో అయితే 1,40,000 వరకు ఎర్న్ చేయొచ్చు. ఎంబీబీఎస్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కూడా ఉండాలి, అది కూడా పిడియాట్రిక్స్లో ఉండాలండి. అలాగే రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ చేసి ఉండాలి. కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ వచ్చేసి ₹1,00,000 అనేది మంత్లీ శాలరీ రావడం జరుగుతుంది. దీనికి ఎంబీబీఎస్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ సైకియాట్రీలో అయితే ఉండాలండి. అలాగే డిజైరబుల్ ఎక్స్పీరియన్స్ కూడా ఇచ్చారు. అంటే ఇది ఉంటే ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. అంటే క్లినికల్ లేదా రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ లేదా టెలిమెడిసిన్ వీటిల్లో ఎక్స్పీరియన్స్ ఏదన్నా ఉంటే వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో ఇంకా చూస్తే ఏజ్ విషయానికి వస్తే 18 నుంచి 42 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. కట్ ఆఫ్ డేట్ 1/1/2020 అన్నట్టుగా ఇచ్చారు. ఇక్కడ ఏజ్ కేటగిరీలో రిలాక్సేషన్ ఇచ్చారండి. ఎస్సీ, ఎస్టీ, బీసీడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 years, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ 10 years ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 years ఇచ్చారండి. అలాగే లోకల్ క్యాండిడేట్స్ అంటే 4th through 10th మీరు ఏ ఏరియాలో అంటే ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో చదివినా కూడా అప్లై చేసుకోవచ్చండి. ఆంధ్రప్రదేశ్లో చదివి ఉండాలి 4th through 10th class, వాళ్ళే లోకల్ క్యాండిడేట్స్. సెలక్షన్ ప్రాసెస్ వచ్చి 100 మార్క్స్కి సెలక్షన్ ప్రాసెస్ తీసుకుంటారు. మీకు ఏదైతే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అడిగారో అందులో 75 మార్క్స్ తీసుకుంటారు. మీరు పాస్ అయిన ఇయర్ నుంచి 1 mark యాడ్ అవుతుంది. అప్ టు 10 marks వరకు యాడ్ చేయడానికి ఛాన్స్ ఉంది. అలాగే కాంట్రాక్ట్లో ఎవరైనా వర్క్ చేస్తే వర్క్ ఎక్స్పీరియన్స్కి 15 marks యాడ్ చేస్తారు. ఏ విధంగా యాడ్ చేస్తారనేది కింద బాక్స్ రూపంలో ఇచ్చారు. అయితే మీరు అపాయింట్మెంట్ ఆర్డర్, సర్వీస్ సర్టిఫికేట్, కోవిడ్లో వర్క్ చేస్తే బ్యాంక్ స్టేట్మెంట్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో అవి చూసుకోండి, ఆ సర్టిఫికేట్స్ కంపల్సరీ మీరు సబ్మిట్ చేయాలి. ఇక్కడ చూస్తే కనుక పిడియాట్రిస్ట్ అండ్ సైకియాట్రిస్ట్కి సంబంధించి ఇంటర్వ్యూ డేట్ ఒకటి ఇచ్చారు. 2/7/2026 అంటే జూలైలో 2వ తారీఖు జరుగుతుందని. మార్నింగ్ 10:30 to 2 PM. మనకి అడ్రస్ కూడా ఇచ్చారండి. ఇక్కడ ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు, గ్రౌండ్ ఫ్లోర్, సైకేర్ బిల్డింగ్, ఐటీ పార్క్, మంగళగిరి, గుంటూరు డిస్టిక్లో అయితే మీకు వాకిన్ ఇంటర్వ్యూ అయితే ఉంటుందండి. సో ఇక్కడ మీరు పే చేయాల్సిన అప్లికేషన్ ఫీ ఇచ్చారు. ఓపెన్ కేటగిరీ అయితే 1,500, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అండ్ డిఫరెంట్ లేబుల్డ్ పర్సన్స్ అయితే 1,000 అయితే పే చేయాలండి. వాకిన్ ఇంటర్వ్యూకి మీరు అటెండ్ అవ్వచ్చు. ఆన్లైన్ మోడ్లో మీరు ఈ ఫీజు అనేది పే చేయాలి. అయితే మీరు అటాచ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఇచ్చారు. అప్లికేషన్తో పాటుగా ఈ డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయాలి. జిరాక్స్ కాపీలు అండి ఇవన్నీ కూడా. 10th class మార్క్ లిస్ట్, ఇంటర్మీడియట్ 4th through 10th స్టడీ సర్టిఫికేట్స్, ఎంబీబీఎస్ పాస్ సర్టిఫికేట్, ఎండి డిగ్రీ పాస్ సర్టిఫికేట్, కాంట్రాక్ట్ సర్వీస్ సర్టిఫికేట్,
ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే దానికి సంబంధించి, డిఫరెంట్ లేబుల్డ్ అయితే సదరం సర్టిఫికేట్, ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాస్ట్ సర్టిఫికేట్స్, షెడ్యూల్ క్యాస్ట్ అయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్ని సబ్మిట్ చేయాలండి. అలాగే మార్క్స్ మెమోస్ అన్ని సబ్మిట్ చేయాలి. అవన్నీ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. సో ఇక్కడ మనకి ఏమైనా క్వైరీస్ ఉంటే కనుక మీరు కాల్ చేయొచ్చు. అది కూడా ఆఫీస్ టైమింగ్స్లోనే కాల్ చేయాలి. 9492619809 అనే నెంబర్ ఇచ్చారు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా, అప్లికేషన్ ఫిల్ చేయడంలో ప్రాబ్లం ఉన్నా మీరు వాళ్ళకైతే కాల్ చేయొచ్చు. కాంట్రాక్ట్ సర్వీస్ సర్టిఫికేట్ కూడా ఇందులోనే ఇచ్చారండి. సో అలాగే అప్లికేషన్ విడిగా ఇచ్చారు, మీరు అదైతే చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇక ఇంకొక నోటిఫికేషన్ చూస్తే కోనసీమ జిల్లాలో ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్. ఇది డిసిహెచ్ఎస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ లో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మీరు సబ్మిట్ చేయాల్సిన డేట్స్ ఏంటంటే జూన్ 19 నుంచి జూన్ 30 వరకు ఆఫీస్ టైమింగ్స్లో మీరు సబ్మిట్ చేయాలి. అఫీషియల్ వెబ్సైట్లో అప్లికేషన్ పెట్టడం జరిగింది, consumer.ap.gov.in. ఈ అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్ అప్లికేషన్ పెట్టారు. మీరు అప్లికేషన్ ఫిల్ చేసి దాంతోపాటుగా సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా సబ్మిట్ చేయాలి. ఆఫీస్ ఆఫ్ ది డిసిహెచ్ఎస్ అంటే డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ అండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ డిస్ట్రిక్ట్ ఏరియా హాస్పిటల్ అమలాపురంలో మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. కోనసీమ జిల్లా వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. ల్యాబ్ టెక్నీషియన్ ఒక వేకెన్సీ ఉంది, ఓపెన్ కేటగిరీ ఇచ్చారు కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ ఓసీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 32,670 అనేది మంత్లీ శాలరీ అయితే ఇచ్చారండి. డార్క్ రూమ్ అసిస్టెంట్ 4 వేకెన్సీస్ అండి. కేటగిరీస్ రోస్టర్ పాయింట్స్ ఇచ్చారు. 28,220 మంత్లీ శాలరీ రావడం జరుగుతుంది. జనరల్ డ్యూటీ అటెండెన్స్ అవుట్ సోర్సింగ్ బేసిస్ అండి. ఇది 15,000 అనేది మంత్లీ శాలరీ రావడం జరుగుతుంది. 13 వేకెన్సీస్ ఉన్నాయండి. ఆఫీస్ సబార్డినేట్ ఒక వేకెన్సీ ఉంది, 15,000 మంత్లీ శాలరీ అయితే రావడం జరుగుతుంది. ఓపెన్ కేటగిరీ ఇచ్చారండి. సో consumer.ap.gov.in అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్ అప్లికేషన్ పెట్టడం జరిగింది. సో ఒకసారి మీరు అయితే అబ్జర్వ్ చేయొచ్చు. ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే వొకేషనల్ ఎంఎల్టీ ఇంటర్మీడియట్ ఉన్నా పర్వాలేదు, డిఎంఎల్టీ ఉన్నా పర్వాలేదు, బిఎస్సి ఎంఎల్టీ ఉన్నా అప్లై చేసేసుకోవచ్చు. కాకపోతే రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే డార్క్ రూమ్ అసిస్టెంట్, దీనికి డిప్లొమా ఇన్ డార్క్ రూమ్ అసిస్టెంట్ లేదా రేడియాలజీ లేదా ఎక్స్రే టెక్నాలజీ కంప్లీట్ చేసి ఉండాలి. జనరల్ డ్యూటీ అటెండెంట్కి అయితే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. ఆఫీస్ సబార్డినేట్ కూడా 10th క్లాస్ పాస్ అయి ఉండాలండి. 42 సంవత్సరాలు అనేది ఏజ్ పెంచకూడదు. ఎస్సీ ఎస్టీ బీసీడబ్ల్యూఎస్కి 5 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్ 3 years, డిఫరెంట్ లేబుల్డ్ పర్సన్స్కి 10 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ఫీ వచ్చేసి మీరు ఇక్కడ ఎవరికి పే చేయాలనేది ఇక్కడ ఇచ్చారు, అకౌంట్ నెంబర్ ఇచ్చారు. అలాగే ఇన్ ఫేవర్ ఆఫ్ ఎవరికి పే చేయాలంటే డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ డిస్ట్రిక్ట్ అని చెప్పేసి మీరు ఇక్కడ డీడీ కూడా తీయచ్చు, లేదా డైరెక్ట్గా ఆన్లైన్ కూడా పే చేయొచ్చు. సో 2 ఇచ్చారండి ఇక్కడ. ఓపెన్ కేటగిరీ అయితే 350 రూపీస్, ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ అయితే 250 రూపీస్, ఫిజికలీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ అయితే ఎగ్జామ్షన్ అంటే 0, వాళ్ళు పే చేయక్కర్లేదు. సో మీరు పే చేసిన రిసిప్ట్ కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ వచ్చి 100 మార్క్స్ ఉంటుంది. మీకు ఏదైతే క్వాలిఫికేషన్ అడిగారో అందులో 75% మార్క్స్, మీరు పాస్ అయిన ఇయర్ నుంచి 1 మార్క్ యాడ్ అవుతుంటుంది, అప్ టు 10 మార్క్స్. అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో వర్క్ చేస్తే 15% వెయిటేజ్ ఇలా అయితే ఇవ్వడం జరుగుతుంది. టోటల్గా 100 మార్క్స్ సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఎటువంటి ఎగ్జామ్ లేదండి దీనికి సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అయితే సబ్మిట్ చేయాలి. అంటే ప్రతి జిరాక్స్ కాపీ మీద మీ యొక్క ఓన్ సైన్ అయితే ఉండాలండి. 10th క్లాస్ పాస్ సర్టిఫికేట్స్, అలాగే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్స్ మార్క్స్ మెమోస్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్, స్టడీ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్స్, డిజబిలిటీ సర్టిఫికేట్స్, సర్వీస్ సర్టిఫికేట్స్, ఇంకేమైనా ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సరే, ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి వెస్ట్ గోదావరి జిల్లాలో కూడా నోటిఫికేషన్ పడిందండి. ఇది కూడా డిసిహెచ్ఎస్కి సంబంధించే. అయితే వెస్ట్ గోదావరి జిల్లాలో ఏంటంటే పారామెడికల్ అండ్ సపోర్టింగ్ స్టాఫ్ మాత్రమే రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఒకసారి చూడండి, డేట్స్ చూస్తే కనుక జూన్ 22 నుంచి జూలై 6 వరకు కూడా ఛాన్స్ అయితే ఉంది. అంటే 22/6 నుంచి జూలై 6వ తారీఖు వరకు కూడా మీరు ఆఫీస్ టైమింగ్స్లో వెళ్ళి సబ్మిట్ చేయొచ్చు. ఎక్కడ సబ్మిట్ చేయాలంటే వెస్ట్ గోదావరి జిల్లాలో కలెక్టరేట్ క్యాంపస్ ఉంది కదా, కలెక్టరేట్ క్యాంపస్ భీమవరంలో మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వెస్ట్ గోదావరి జిల్లా వాళ్ళు మాత్రమే అప్లై చేయాలండి. జనరల్ డ్యూటీ అటెండెంట్ 12 వేకెన్సీస్ ఉన్నాయి. అవుట్ సోర్సింగ్ బేసిస్లో రిక్రూట్మెంట్ జరుగుతుంది. 15,000 మంత్లీ శాలరీ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి థియేటర్ అసిస్టెంట్ ఒక వేకెన్సీ ఉంది అవుట్ సోర్సింగ్ బేసిస్లో.
దీనికి కూడా 15,000 అనేది మంత్లీ శాలరీ రావడం జరుగుతుందండి. ల్యాబ్ అటెండెంట్ ఒక వేకెన్సీ 15,000 మంత్లీ శాలరీ. పోస్ట్ మార్టం అసిస్టెంట్ 3 వేకెన్సీస్ 15,000 శాలరీ. డిఆర్ఈ అంటే డార్క్ రూమ్ అసిస్టెంట్ 10 వేకెన్సీస్ 28,220 శాలరీ. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 32,670 శాలరీ ఒక వేకెన్సీ ఉందండి. ఎలక్ట్రీషియన్ ఒక వేకెన్సీ 22,460 శాలరీ అనేది మెన్షన్ చేయడం జరిగిందండి. సో మీరు లాస్ట్ డేట్ వచ్చేసి జూలై 6వ తారీఖు అనేది లాస్ట్ డేట్గా ఇవ్వడం జరిగిందండి. మనకు అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్ అప్లికేషన్ పెట్టడం జరిగింది. westgodavari.nic.in పెట్టడం అయితే జరిగిందండి. సో ఇక్కడ మీరు క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక ఎల్టీకి ల్యాబ్ టెక్నీషియన్కి ఇంటర్మీడియట్ వొకేషనల్ ఎంఎల్టీ లేదా డిఎంఎల్టీ లేదా బిఎస్సీ ఎంఎల్టీ కంప్లీట్ చేసి రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసి ఉండాలండి. 32,670 మంత్లీ శాలరీ రావడం జరుగుతుంది. ఎలక్ట్రీషియన్ వచ్చేసి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ట్రేడ్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి, లేదా ఐటీఐ డిప్లొమా సర్టిఫికేట్ కంప్లీట్ చేసి ఉండాలి. డార్క్ రూమ్ అసిస్టెంట్కి డిప్లొమా ఇన్ డార్క్ రూమ్ అసిస్టెంట్ లేదా రేడియోగ్రఫీ లేదా ఎక్స్రే టెక్నాలజీ కంప్లీట్ చేసి ఉండాలి. థియేటర్ అసిస్టెంట్స్కి 10th క్లాస్ పాస్ అయ్యింటే సరిపోతుంది. ల్యాబ్ అటెండెంట్కి 10th క్లాస్తో పాటుగా ల్యాబ్ అటెండెంట్ కోర్స్ కానీ ఇంటర్మీడియట్ ల్యాబ్ అటెండెంట్ వొకేషనల్ కోర్స్ కానీ కంప్లీట్ చేసి ఉండాలి. జీడీఏ లేదా ఎంఎన్ఓ ఆర్ ఎఫ్ఎన్ఓ దానికి సంబంధించి 10th క్లాస్ క్వాలిఫై ఉండాలండి. పోస్ట్ మార్టం అసిస్టెంట్కి 10th క్లాస్ పాస్ అయి ఉండాలండి. 42 సంవత్సరాలు అనేది ఏజ్ మించకూడదు. ఎస్సీ ఎస్టీ బీసీడబ్ల్యూఎస్కి 5 years, ఎక్స్ సర్వీస్ మెన్ 3 years, డిఫరెంట్ ఏబుల్డ్ పర్సన్కి 10 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అలాగే మీకు ఇక్కడ అకౌంట్ నెంబర్ ఇచ్చారు. ఒకవేళ డీడీ పే చేస్తే అడ్రస్ కూడా ఇచ్చారండి. డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ భీమవరం వెస్ట్ గోదావరి పేరు మీద తీయాల్సి ఉంటుంది. సో మీరు ఏదైతే పే చేశారో ఆ స్లిప్ దీనికి కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఓపెన్ కేటగిరీ వాళ్ళు 350 రూపీస్, ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ 250 రూపీస్, ఫిజికల్లీ ఛాలెంజర్ క్యాండిడేట్స్కి అయితే ఫీజు నిల్లు 0. సో ఈ విధంగా అయితే ఫీజు పే చేయాలి. పే చేసిన వల్ల రిసిప్ట్ కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫీజు. 100 మార్క్స్కి సెలక్షన్ ప్రాసెస్ ఉంటే 75% అనేది మీకు వచ్చిన మార్క్స్ నుంచి తీసుకోవడం జరుగుతుంది, అంటే మీకు క్వాలిఫైన్ మార్క్స్ నుంచి. అలాగే ఎవ్రీ ఇయర్ 1 మార్క్ యాడ్ అవుతూ ఉంటుంది మీరు కంప్లీట్ చేసిన ఇయర్ నుంచి. 10 మార్క్స్ వరకు యాడ్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంది. అలాగే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వర్క్ చేస్తే 15% అనేది మార్క్స్ తీసుకోవడం జరుగుతుంది. టోటల్గా 100 మార్క్స్కి సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందండి. ఎటువంటి ఎగ్జామ్ లేదు. సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అంటే మీ యొక్క ఓన్ సైన్ పెట్టాలి ప్రతి జిరాక్స్ కాపీ మీద కూడా. 10th క్లాస్ పాస్ సర్టిఫికేట్స్, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ మార్క్స్ మెమోస్, ఓడీస్ ఉంటే ఓడీస్, అలాగే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్, స్టడీ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్స్, సిడబ్ల్యూఎస్, సదరము ఏవి ఉంటే అవన్నీ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే సర్వీస్ ఎవరికైనా ఉంటే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్లో ఉంటే అపాయింట్మెంట్ ఆర్డర్, అలాగే దానికి సంబంధించి సర్వీస్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలండి. అలాగే ఇక్కడ అప్లికేషన్ ఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఫిల్ చేసి ఫోటో అంటించి లాస్ట్లో సైన్ పెట్టాలి. అక్నాలజ్మెంట్ కూడా ఫిల్ చేయాలండి. సో ఇకపోతే విశాఖపట్నం జిల్లాకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నందు 1 సంవత్సర కాలానికి అయితే పనిచేయాలండి. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పోస్టులు అయితే ఉన్నాయి. ఓసీ అభ్యర్థులు అయితే 200 ఫీజు పే చేయాలి. ఎస్సీ ఎస్టీ బీసీడబ్ల్యూఎస్ అంగవైకల్యం ఉన్న అభ్యర్థులకి అయితే 100 ఫీజు పే చేయాలి. మీరు ఫీజు పే చేయాల్సింది డీడీ రూపంలో పే చేయాలి. డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ విశాఖపట్నం పేరు మీద అయితే పే చేయాలండి. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2కి సంబంధించి 3 వేకెన్సీస్ ఉన్నాయి. 32,670 మంత్లీ శాలరీ రావడం జరుగుతుంది. డిఎంఎల్టీ లేదా బిఎస్సీ ఎంఎల్టీ లేదా ఇంటర్మీడియట్ వొకేషనల్ ఎంఎల్టీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎఫ్ఎన్ఓ అంటే ఫీమేల్ నర్సింగ్ ఆర్డినరీ అండి. దీనికి సంబంధించి 4 వేకెన్సీస్ ఉన్నాయి. 15,000 మంత్లీ శాలరీ రావడం జరుగుతుంది. 10th క్లాస్ పాస్ అయ్యి ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ అయితే ఉండాలండి. శానిటరీ అటెండర్ కమ్ వాచ్మెన్ అవుట్ సోర్సింగ్ బేసిస్లో 11 వేకెన్సీస్ ఉన్నాయి. 15,000 మంత్లీ శాలరీ, 10th క్లాస్ పాస్ అయి ఉండాలండి. సో ఈ విధంగా క్వాలిఫికేషన్స్ అయితే ఉండాలి. 18 నుంచి 42 సంవత్సరాలు ఉండాలండి. ఎస్సీ ఎస్టీ బీసీడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 years, వైకల్యం ఉన్న అభ్యర్థులు అంటే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 years, మాజీ సైనికోద్యోగులు అంటే ఎక్స్ సర్వీస్ మెన్కి 3 years రిలాక్సేషన్ అయితే ఉందండి. సో ఇక్కడ చూస్తే కనుక సెలక్షన్ ప్రాసెస్ 100 మార్క్స్ సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. మీరు క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్లో 75 మార్క్స్ తీసుకోవడం జరుగుతుంది. పాస్ అయిన ఇయర్ నుంచి 1 మార్క్ యాడ్ చేస్తే 10 మార్క్స్ వరకు గరిష్టంగా యాడ్ చేయడానికి ఛాన్స్ ఉంది. అలాగే మీకు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉంటే కనుక వెయిటేజ్
సర్వీస్ వెయిటేజ్ 15 మార్క్స్‌కి యాడ్ చేయడం జరుగుతుంది. ఎటువంటి ఎగ్జామ్ లేదండి. మెరిట్ ఆధారంగా అయితే ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది. visakhapatnam.ap.gov.in అఫీషియల్ వెబ్‌సైట్‌లో అప్లికేషన్ పెట్టడం జరిగింది. 30/6/2026 సాయంత్రంలోగా ఆఫీస్ టైమింగ్స్‌లో మీరు సబ్మిట్ చేయాలి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వారి కార్యాలయం విశాఖపట్నంలో సబ్మిట్ చేయాలండి. మీరు సబ్మిట్ చేయాల్సిన అడ్రస్ కూడా ఇచ్చారు. అలాగే అప్లికేషన్ కూడా ఇందులోనే ఇచ్చారు. ఫోటో అంటించి ఇవన్నీ ఫిల్ చేసేసి లాస్ట్‌లో సైన్ అయితే చేయాలండి. సో, అలాగే సర్వీస్ సర్టిఫికేట్‌కి సంబంధించి కూడా ఇవ్వడం జరిగిందండి. సో, ఈ ప్రొఫార్మాలోనే సర్వీస్ సర్టిఫికేట్ కూడా మీరు సైన్ చేయించాలండి. మీకేమన్నా డౌట్స్ ఉన్నా లేదా వేరే జిల్లా వాళ్ళు చూస్తూ ఉన్నా నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీ జిల్లా నోటిఫికేషన్ కూడా పడినప్పుడు చెప్తాను. అలాగే ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు ఇలాంటి జాబ్ అప్డేట్స్ అయితే పొందండి. థాంక్స్ ఫర్ వాచింగ్.